రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా సాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కుయుక్తులను పటాపంచలు చేస్తూ ఘన విజయం అయితే సాధించింది. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అలాగే 2 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈ రెండింటిని కూడా వైసీపీ గెలుచుకుంది. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నాడు, విజయనగరం జిల్లా మొరకమోడియం, బొందపల్లి కో ఆప్షన్ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక స్టే కారణంగా వాయిదా అయితే పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. కడప నగర పాలక సంస్థ మేయర్ని అనైతికంగా తొలగించిన చంద్రబాబు కూటమి సర్కారు మేయర్ పదవిని దక్కించుకునేందుకు నానా కుట్రలైతే పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్ఆర్సీపీ తిప్పి కొట్టడంలో ఆ పదవి మరోమారు వైఎస్ఆర్సీపీకి దక్కింది. కడప మేయర్గా 47వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని కడప మేయర్గా ఉన్న సురేష్ బాబుని పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. మళ్ళీ కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా ఇద్దరైతే మృతి చెందారు. టీడీపీకి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురిపెట్టి తన పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా అయితే పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లతో సమాలోచనలు జరిపి పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను ఎంపిక చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి అయితే వెళ్ళారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండడంతో టీడీపీ తోక ముడిచింది. అసలు పోటీలో నుంచే తప్పుకుంది. డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మేయర్గా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా కార్పొరేటర్ షఫీ బలపరిచారు. దీంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పిఓ ఆదిత్య సింగ్ ప్రకటించారు. అనంతరం మేయర్ పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఏదేమైనా కడపలో పాగా వేయాలనుకునే టీడీపీకి ఇది ఒక చెంపపెట్టు లాంటిదని మనం చెప్పుకోవచ్చు.